ఈరోజు లోక కళ్యాణార్థం, దేశ రక్షణార్థం, సైనికుల మనోధైర్యార్థం, దేశ అభివృద్ధి అర్థం, మరి శత్రు దేశ వినాశనార్థం ఈ కార్యక్రమాన్ని పొద్దున ఉదయం నుంచి 7 గంటల నుంచి ఇప్పుడు 3 గంటల వరకు శ్రీ 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 నాగరాజ స్వామి గారి ఆధ్వర్యంలో మన సుదర్శన యంత్ర మంత్ర హోమము మరియు లక్ష్మీనరసింహ హోమము మరియు శత్రు వినాశన హోమము మరియు మృత్యుంజయ హోమము దిగ్విజయంగా వేద మంత్రముల చేత అత్యంత శాస్త్రోక్తంగా సనాతన ధర్మ పద్ధతులతోటి దేశ రక్షణ కోసం చేయడం జరిగింది. ఎందుకంటే కశ్మీర్లో అమాయకులైనటువంటి యాత్రికులను కులం అడిగాక మతం అడిగి అక్కడ కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కానీ మరియు బంగ్లాదేశ్ కానీ ఇతర శత్రు దేశాలు కానీ మన దేశాన్ని సనాతనంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా కూలదోస్తూ మనని ఒక అణచివేత కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాబో కాలంలో మనది పూర్వ సనాతన మరి అఖండ భారతదేశంగా రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. దానికోసం మన సైనికులకు మనోధైర్యము మరియు మన ఆత్మబలము మనము కూడా వారికి తోడుగా ఉందామనే ఉద్దేశంతో మేము చేయగలిగేది లేక దైవచింతనతోటి యజ్ఞం చేసుకుంటూ యంత్ర మంత్ర జపంతో దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని గడ్డి అన్నారం ఆర్యవేశ సంఘం మరియు కొత్తపేట ఆర్యవేశ సంఘం, కన్యకాపరమేశ్వరి దేవాలయము, మొగలపల్లి యువసేన ఆధ్వర్యంలో నాగరాజ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఋత్వికులు వెంకటాచలం గారు మరియు కృష్ణకాంత్ గారు ఋత్వికత్వం చేసి చాలా అద్భుతంగా చేశారు. ఈ ఫలితము శీఘ్రంగా భారతదేశానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ సైనికులకు కానీ మరణించిన వారి ఆత్మశాంతికి కానీ చేకూరాలని చెప్పి మనసావాస కోరుకుంటూ లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమము దిగ్విజయమైంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్వవేతు, సహనాభతు సావనౌ భవత్తు, సాహవీర్యం కరవావయే తేజస్వినాదీదమస్తు మా విద్విషావే. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భారత్ మాతా కీ. వందే వందే. శ్రీ